బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కూడా అదే మాట పదే 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 అంటూ ఉంటుంది. తాజాగా మాజీ మంత్రి కేసీఆర్కు నమ్మిన బంటు శ్రీనివాస్ గౌడ్ కూడా బీజేపీ మమ్మల్ని పొత్తు పెట్టుకోమని బీజేపీలో పార్టీని విలీనం చేయమని బెదిరించింది అని చెప్పేసి ఆయన ఒక మాట మాట్లాడతాడు. మరి ఇందులో నిజమెంత అబద్ధం ఎంత? సరే, ఇది ఇట్లుంటే ఇక మిస్ వరల్డ్ పోటీలు అయిపోయినాయి. అనేక వివాదాలు, పంచాయతీలు, లొల్లులు, ఆరోపణలు, వ్యతిరేకతలు అన్నీ ఎదుర్కొని నిన్నటితోని మిస్ వరల్డ్ అయిపోయింది. థాయిలాండ్ యువతి సుచేతకి ఆ మిస్ వరల్డ్ కిరీటం దక్కింది. ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి ఆ కిరీటం అందజేసింది ఆమెకి. ఇది ఇట్లా ఉంటే ఇక మీరు మాజీ ముఖ్యమంత్రికి బీఆర్ఎస్ పార్టీ చీఫ్కి విచారణకు రమ్మని నోటీసులు ఇస్తే సపోర్ట్ చేయరా? మీరు పార్టీ నేతలేనా? మీకు బాధ్యత ఉందా అని చెప్పేసి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పార్టీ నేతల మీద మండిపడ్డది. మస్తు ఫైర్ అయింది. 5 తారీఖు నాడు కేసీఆర్ విచారణకు హాజరు కావాల్సింది, హాజరైతా అని కూడా చెప్పిండు ఆయన. ఈ నేపథ్యంలో అట్లెట్లా మేము దీన్ని నిరసిస్తున్నాం అని చెప్పేసి తెలంగాణ జాగృతి తరపున, అంటే కారు పార్టీకి సంబంధం లేకుండా కారు పార్టీలతో కాకుండా జాగృతి తరపున నేను నిరసనకు దిగుతున్నా అని చెప్పేసి కవిత ఒక పిలుపునిచ్చింది. మరోవైపు ఆపరేషన్ కగార్ దేశవ్యాప్తంగా ఎక్కడెక్కడ నక్సలైట్లు ఉన్నారో ఏరి 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 చంపేస్తున్నారు. అతి కిరాతకంగా చంపేస్తున్నారు. చంపినోళ్లను మృతదేహాలను కూడా ఇవ్వకుండా వాళ్ళే అడవులలోనే సామూహికంగా ఖననం చేస్తున్నారు, దహనం చేస్తున్నారు. మరి దీనంతా కూడా వ్యతిరేకిస్తూ 10 తారీఖు నాడు మావోయిస్టులు భారత్ బంద్కు పిలుపునిచ్చారు. మరి ఆ భారత్ బంద్ ఎట్లా జరుగుతుంది? ఇప్పటికే ప్రజా సంఘాల, ప్రజల, యువత, విద్యార్థుల, పౌర హక్కుల సంఘాలు, పూర్వ విప్లవ విద్యార్థి సంఘాలు, రచయితలు, కవులు, ప్రొఫెసర్లు వీళ్ళందరి మద్దతు కూడా ఆపరేషన్ కగార్ ఆపేయాలనే డిమాండ్కు అనుకూలంగా సాగుతోంది. మావోయిస్టులకు కొంత సానుకూలంగా అందరూ స్పందిస్తూ ఉన్నారు. మరి భారత్ బంద్ ఎట్లా జరుగుతుంది అంటే ఎట్లా జరుగుతుంది మీన్స్ ఎలా జనాలు ఎట్లా పాల్గొనబోతున్నారా? ప్రశాంతంగా జరుగుతుందా లేకపోతే ఇంకేమైనా నిరసనలు వాతావరణం అట్లా ఏమైనా ఉంటుందా అనేది తెలవాల్సింది. రైట్, ఇవన్నీ విషయాలు మాట్లాడుకునే ముందుగా ఇలా డెడ్లైన్స్ ఏందో చూద్దాం. ముందుగా తొలి వెలుగులోకి వస్తే మనుషులకు చావు లేనట్లే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో మరణాన్ని జయించవచ్చా? వృద్ధాప్యం మన దరి చేరదా? 2030 నాటికే ఇది సాధ్యం కానుందా? విస్తృతంగా శాస్త్రవేత్తల పరిశోధనలు, అద్భుతాలు చేస్తున్న నానో టెక్నాలజీ, మానవ రక్తంలోకి నానో రోబోట్లు, వ్యాధులను నయం చేసేలా ఏర్పాట్లు, భవిష్యత్తును ముందే గ్రహించే శక్తి, పరిస్థితులను నిత్యం గమనిస్తూ చికిత్స, మానవ మెదడుతో విలీనం కానున్న ఏఐ. ప్రముఖ శాస్త్రవేత్త రే కుర్జ్వీల్ సంచలన ప్రకటన. అమరత్వం ధనవంతులకు మాత్రమేనా? పలు అంశాలపై ప్రశ్నలు లేవనెత్తుతున్న నిపుణులు. ఇక చూసుకో, ఇక రాజకీయం మొదలు పెడితే బీఆర్ఎస్తో కటీఫ్. ఇక తెలంగాణ జాగృతిపైనే ఫోకస్. కేటీఆర్కు అండగా జాగృతి, ఆయనకు బీఆర్ఎస్ జాగృతి 2 కళ్ళు. కేసీఆర్, జయశంకర్ స్ఫూర్తితోనే జాగృతి ఏర్పాటైందంట. సంస్థ స్టార్ట్ అయి 18 ఏళ్ళు అయిందంట. అందుకే కొత్త ఆఫీసు పెట్టినాం. సీఎం రేవంత్ జై తెలంగాణ నినాదం చెయ్యాలి. కేసీఆర్కు నోటీసులు అంటే తెలంగాణకు అవమానమే. ఆయనపై ఈగ వాలినా ఊరుకునేది లేదు. కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు. బంజారాహిల్స్లో జాగృతి కొత్త ఆఫీస్ ఓపెన్. ఇక మిస్ వరల్డ్గా థాయ్ బ్యూటీ కిరీటం గెలిచిన ఓపల్ సుచాత 8.5 కోట్ల ప్రైజ్ మనీ సొంతం. సుచాతకు కిరీటం ఇచ్చిన మిస్ వరల్డ్ 2024 క్రిస్టినా రన్నరప్గా నిలిచిన మిస్ పోలాండ్. ముగిసిన మిస్ వరల్డ్ పోటీలు మొత్తం 108 దేశాలలో పాల్గొన్నారంట. ఇక పబ్బుల్లో గలీజు దందా, అందమైన అమ్మాయిలతో అసభ్య ప్రవర్తన, ప్రశ్నించిన వారిపై బౌన్సర్లతో అటాక్, పెద్ద ఎత్తున డబ్బు వసూళ్లే లక్ష్యం, తాగని దానికి ఎక్స్ట్రా బిల్లులు, ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్న యాజమాన్యం. హైదరాబాద్లో వరుస ఘటనలు, పోలీసుల తీరును ప్రశ్నిస్తున్న బాధితులు. ఇక ధర్మపురి అరవింద్ అన్నాడు, కవితలంతా డ్రామా, కల్వకుంట్ల ఆర్ట్ క్రియేషన్ నాటకం. బీఆర్ఎస్లో చార్పత్తా నడుస్తోంది, బీఆర్ఎస్తో బీజేపీ గెలవదని చెప్పేసి ధర్మపురి అరవింద్ అంటాడు. కేంద్ర మంత్రి బండి సంజయ్ అంటాడు. ఇక కరోనా పంజాబ్ విస్తృతోన్నది, వేగంగా కేసులు పెరుగుతూ ఉన్నాయి. 4 రోజుల్లోనే 1700 కొత్త కేసులు నమోదైనాయి. మొత్తం దేశంలో ప్రస్తుతం 2710 మందికి కోవిడ్ పాజిటివ్గా ఉంది. తెలంగాణలో 3 కేసులు నమోదైనాయి. మరి అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం, ఎందుకంటే
వ్యాధి విస్తరించక ముందుకే ప్రమాదకర స్థాయికి చేరక ముందుకే జాగ్రత్తగా ఉండడం అనేది మన బాధ్యత, ప్రస్తుతం అవసరం కూడా. రైట్. ఇక ఈనాడులో చూస్తే ప్రపంచ సుందరి సుచాత, థాయిలాండ్ సుందరికి కిరీటం, మొదటి రన్నరప్గా ఇథియోపియా బామ, మూడో రన్నరప్లుగా పోలాండ్ మార్టినిక్ సుందరిమణులు. రేవంత్ రెడ్డి సమక్షంలో విజేతల ప్రకటన. టాప్ 20కే పరిమితమైన మిస్ ఇండియా నందిని గుప్తా. ఇక వంతెనల వెతలు తీరేదెన్నడు, రహదారులపై ఏళ్లుగా కొనసాగుతున్న పనులు, నివేదికల రూపకల్పనకే R&B శాఖ పరిమితం. వర్షాలు మొదలు, మరోసారి వాహనదారులకు ఇబ్బందులు తప్పవాటిగా. అత్యాధునిక సౌకర్యాలతో గోశాలల ఏర్పాట్లు, పూర్తిస్థాయి ప్రణాళికలు సిద్ధం చేయండి అని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులతో సమీక్ష చేసిండు. ఏదైతే వేములవాడలో నిన్న 8 కోడెలు, ముందు రోజు 6, ఆ తర్వాత రోజు 2, 8 కోడెలు అంటే ఒక దగ్గర జాగ సరిగ్గా లేక ఇరికిరుకై తొక్కిసలాటై వాటికి దాన గాసం పశుగ్రాసం ఏతుంటుంది సరిగ్గా లేక బిక్క చచ్చిపోయి తొక్కిసలాట 8 కోడెలు చచ్చిపోయిన వాటిని సామూహికంగా ఇచ్చేసారు. దానికి సంబంధించి సీఎం స్పందించిండు. పూర్తిస్థాయి ప్రణాళికలు సిద్ధం చేయండి, అత్యాధునిక సౌకర్యాలతో విశాలంగా ఉండేలాగా గోశాలలు ఉండాలని చెప్పేసి ఆయన అధికారులకు ఆదేశాలు చేసిండు. మిడ్ మానేర్పై విజిలెన్స్, 5 ఇంజనీర్ల విచారణ, మరికొందరికి నోటీసులు. బారాసా కృషితోనే తెలంగాణ అద్భుత ప్రగతి, ఐటీతో పాటు ఇతర రంగాల్లోనూ అద్భుత పురోగతి అని చెప్పేసి ఇంగ్లాండ్ వార్విక్ విశ్వవిద్యాలయంలో ఆయన PDSL నాలెడ్జ్ కేంద్రం ప్రారంభించిన వేయండు కేటీఆర్. ఆ ప్రారంభోత్సవంలో పాల్గొంటూ మాట్లాడిండు. తెలంగాణ అభివృద్ధి మొత్తం బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడే జరిగిందని చెప్పేసి అన్నాడు. ఇక క్యూ లైన్ వద్దు, ఆన్లైనే ముద్దు, దేశంలో 25% కుటుంబాల్లో ఈ కొనుగోళ్లు, దక్షిణాదిలో తెలంగాణ టాప్. కేంద్రం సర్వేలో వెల్లడి. మొత్తం ఆన్లైన్లోనే కొంటున్నట. ఊరికే లైన్లో నిలబడి ఆ బిల్లు కట్టనీకే, ఆ సెలక్షన్లు చేసుకోనీకే, ఆ ట్రయల్ రూమ్లోకి పోనీకే, ఒక నిడిచిన ఇంకోటి స్టైల్ వేసుకోవడానికి, ఇట్లాంటి అన్ని బాధలు కాకుండా చక్కగా ఆన్లైన్లోనే టెక్ అని ఈ-కామర్స్ వెబ్సైట్లు ఓపెన్ చేస్తున్నారు, నచ్చింది కొనుక్కుంటున్నారంట. మొత్తం అందులో దక్షిణ భారతదేశంలో తెలంగాణ టాప్. ఇక హైదరాబాద్ గురించి చెప్పాలి నా ప్రత్యేకంగా మళ్ళీ ఇలాంటి దాని విషయంలో. ఇక పాక్పై పోరులో విమానాలు నష్టపోయాం, 6 కోల్పోవడం మాత్రం అవాస్తవం, వ్యూహాత్మక తప్పిదాలని తక్షణం సరిచేసుకున్నామని చెప్పేసి CDS చౌహాను ఒక ఇంటర్నేషనల్ టీవీ ఛానల్కు మాట్లాడారు. రఫేల్ కూలిపోవడంపై ఏమంటారు, కేంద్ర ప్రభుత్వం వివరణ ఇవ్వాలని చెప్పేసి రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కేంద్ర ప్రభుత్వం భారత ప్రభుత్వాన్ని అయితే డిమాండ్ చేసిండు. ఇక ఆంధ్రజ్యోతిలో చూస్తే ప్రపంచ సుందరి థాయ్ సిరి సుచాత షుంగ్ సిరిని వరించిన కిరీటం. మోడల్ కాకపోతే ఆమె రాజకీయంలోకి వచ్చేదట. క్యాన్సర్తో కొట్లాడి కూడా ఆమె గెలిచింది. ఆ భయమే, చచ్చిపోతానేమన్న భయమే ధైర్యాన్ని ఇచ్చి ఆమె ఈరోజు ప్రపంచ సుందరిగా గెలిచింది. రైజింగ్ తెలంగాణ సత్తా చాటం, మిస్ వరల్డ్ విజేతకు సీఎం రేవంత్ అభినందన. అత్యాధునిక సౌకర్యాలతో గోశాలలు ఒక్కొక్కటి 50 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేస్తారట. ప్రణాళిక రూపకల్పనకు ప్రత్యేక కమిటీ, ధార్మిక సంస్థలను కూడా ఇందులో భాగస్వామ్యం చేసి గోశాలల నిర్వహణ, దాని ఏర్పాటుకు సంబంధించిన సలహాలు తీసుకుంటామని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడతారు. ఇక కేసీఆర్కు నోటీసులు అంటే తెలంగాణకు ఇచ్చినట్లే, ఆయనపై ఈగ వాలిన ఊకం. కాళేశ్వరం కమిషన్ నోటీసులకు వ్యతిరేకంగా 4న ఇందిరా పార్కు వద్ద ధర్నా. కేసీఆర్కు బీఆర్ఎస్ జాగృతి 2 కన్లు. తెలంగాణ జాగృతిలో ఎస్సీ, ఎస్టీ, ముస్లిం, సిక్కు, క్రిస్టియన్ విభాగాలు ఏర్పాటు చేస్తాం. బీసీ బిల్లుపై కేంద్రం తాత్సారం, బీజేపీకి సెగ తగిలేలా ఉద్యమిస్తాం అని చెప్పేసి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అన్నది. మొత్తం జాగృతిని యాక్టివేట్ చేసి అంటే బీఆర్ఎస్కు ప్రత్యామ్నాయంగా జాగృతిని తీసుకురాబోతున్నది అనే కోణంలో కూడా ఆమె ప్రకటనలు, ఆమె స్టేట్మెంట్లు చూడొచ్చు. కొందరు బీజేపీ సీనియర్లతో కేసీఆర్కు సంబంధాలు, ఆ కారణంగానే పార్టీ అధ్యక్ష పదవి నుంచి బండిని తప్పించారు. గత ఎన్నికల్లో కేసీఆర్ చెప్పినట్లే బీజేపీ అభ్యర్థులను ఎంపిక చేసిరని చెప్పేసి మహేష్ కుమార్ గౌడ్ సంచలన ఆరోపణ చేసిండు. బీజేపీతో పొత్తు ఉందని ఏమార్చారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మాతో టచ్లోకి వచ్చినప్పుడల్లా కేసీఆర్ ఇదే చెప్పి ఆపారు. రేవంత్ వ్యాఖ్యలు దేశద్రోహమే అని చెప్పేసి ఇంకో దిక్కు బండి సంజయ్ అంటారు. అంటే నిజంగానే మరి పోయిన ఎన్నికలలో బీఆర్ఎస్ బీజేపీ 2 కూడా కుమ్మక్కైనయా? అంటే గెలవనీకే బీజేపీని పొత్తు పెట్టుకుంటామని చెప్పేసి పార్టీని విలీనం చేస్తా అని చెప్పేసి ఏమైనా కేసీఆర్ మాట్లాడిందా అనే సందేహాలు కూడా
రాకపోతే ఈ వార్తలన్నీ ఇవన్నీ చూస్తుంటే ఇగో వెలుగులో కూడా అదే ప్రకటన. బీజేపీతో కలిసేందుకు బీఆర్ఎస్ ట్రై చేసింది, మేము దరిదాపుల్లోకి రానియలే. బీఆర్ఎస్ అవినీతి కుటుంబ పార్టీ, అలాంటి పార్టీతో మేము కలిసే ప్రసక్తే లేదు. కవిత లేఖ పేరిట డ్రామాలు, కాంగ్రెస్ డైరెక్షన్లో చార్ పత్తా సినిమా. హరీష్, కేటీఆర్, కవిత, సంతోష్ లీడ్ రోల్స్, కేసీఆర్ ఒక జోకర్. కాంగ్రెస్ 6 గ్యారంటీల నుంచి ప్రజలను దృష్టి మళ్లించేందుకే ఈ ఎత్తుగడ అని చెప్పేసి బండి సంజయ్ కేంద్ర మంత్రి మాట్లాడతాడు. తెలంగాణ జాతిపితకు నోటీసులు ఇస్తారా? కేసీఆర్ మీద ఈగ వాలిన ఊకం ఈ నెల 4వ తారీఖు నాడు మహాధర్నా చేస్తాం అని చెప్పేసి కవిత ఒక ప్రకటన చూడొచ్చు. బీజేపీలో బీఆర్ఎస్ విలీన ప్రచారం కొందరి కుట్ర, పార్టీని బలహీనపరిచేందుకే అసత్య ప్రచారాలు చేస్తున్నారని చెప్పేసి మాజీ స్పీకర్ మసూదన్ అచార్ అంటాడు. ఇక మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, మా పార్టీని విలీనం చేయాలని బీజేపీ వాళ్ళు బెదిరించారు, లేకపోతే కవిత మీద కేసు పెడతామన్నారు. కేసీఆర్ ఒప్పుకోకపోవడంతోనే ఆమె పైన కేసు పెట్టారు, నానా కష్టాలకు గురి చేసిరు అని చెప్పేసి మంత్రి శ్రీనివాస్ గౌడ్ అంటాడు. ఈ ఆస్తుల పంపకాల్లో తేడాలు వచ్చినాయి కాబట్టి రోడ్డున పడ్డరు. కవితన ఇష్యూ కేసీఆర్ ఫ్యామిలీ పంచాయతీ, ఇక రాజకీయ ముఖ చిత్రంలో బీఆర్ఎస్ ఉండదని చెప్పేసి పిసిసి చీఫ్ మహేష్ కుమార్ ఒక కామెంట్ చేస్తాడు. ఇక సిడిఎస్ జనరల్ అనిల్ చౌహాన్, ఎన్ని ఫైటర్ జెట్లు కోల్పోయామనేది ముఖ్యం కాదు, ఎలా కోల్పోయామనేది ముఖ్యం అని చెప్పేసి ఒక మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చుకుంటూ మాట్లాడిండు. 6 ఫైటర్ జెట్లు పోయినాయని జరిగిన ప్రచారము అబద్ధము, దీనివల్ల కొంత సైన్యము ఇది జరిగే అవసరం. 6 ఫైటర్ జెట్లు పోలేదు, కొన్ని పోయినాయి, ఎన్ని పోయినాయి అనేది కూడా ఆయన చెప్పలేదు. ఆపరేషన్ సింధూర్తో పాక్కు రెడ్ లైన్లు గీసామని చెప్పేసి కొంత పాక్ గట్టి జవాబు ఇచ్చినామని చెప్పేసి అయితే ఆయన స్టేట్మెంట్ ఇచ్చిండు. ఇప్పుడు సిడిఎస్ పైన దేశద్రోహి ముద్ర వేస్తారా? ఆయన వ్యాఖ్యలపై బీజేపీ నేతలు ఏం జవాబు చెప్తారని చెప్పేసి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఫైటర్ జెట్లు కోల్పోయినాం అనేది ఆ ఇండియా పాక్ యుద్ధానికి అనుయుద్ధానికి చేరవగాలని చెప్పి సిడిఎస్ వ్యాఖ్యల మీద ఆయన కౌంటర్ వేసింది. ఇక ఫోన్ ట్యాపింగ్ కేసులో 5న సిట్ ముందుకు ప్రభాకర్ రావు, సుప్రీం ఆదేశాలతో విచారణకు సిద్ధం. 1 టైం పాస్పోర్ట్ వచ్చిన 3 రోజుల్లోనే హాజరు. ఇండియాకు వచ్చేందుకు ఆయన ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేసుకున్నారట. ఇవాళ ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్. మరి ఈ క్వాలిఫైర్ 2 మ్యాచ్లు ముంబై ఇండియన్స్ పంజాబ్ కింగ్స్ తలబడతాయి ఫైనల్లో. ఆర్సీబీ గెలిచిన వాళ్ళతోని ఆర్సీబీ ఫైనల్ ఆడుతుంది. మరి ఎవరు గెలుస్తారు, ఎవరు కప్పు కొడతారు అనేది కూడా తేలాల్సి ఉంది. రాష్ట్రంలో రేషన్ కార్డు లబ్ధిదారుల సంఖ్య గణనీయంగా పెరిగింది. మొత్తం కొత్తగా 27 లక్షల మందికి రేషన్ కార్డులు ఇస్తేందుకు అర్హత సాధించాలని చెప్పేసి మనం ఒక వార్త చూడొచ్చు. ఇక ప్రపంచ సుందరిగా థాయిలాండ్ యువతి ఓపల్ సుచేతను వరించిన కిరీటం మిస్ వరల్డ్ ఓపల్ సుచేత. ఇక నుంచి జీకేలో ఒక క్వశ్చన్ అన్నట్టుగా. ఇక దిశలో చూస్తే కొత్త పార్టీ లేనట్లే. ఎమ్మెల్సీ కవిత కార్యకలాపాలన్నీ తెలంగాణ జాగృతి ద్వారానే. బీఆర్ఎస్కు సమాంతరంగా జాగృతి ప్రోగ్రామ్స్, ఇక చురుగ్గా కార్యక్రమాలు, నిరసనలు, జిల్లాల పర్యటనలు. 30 వరకు అంటే ఈ నెల 30 జూన్ 30 వరకు అనుబంధ విభాగాలు ఏర్పాటు. జాగృతి బలోపేతం దిశగా కవిత రాజకీయ వ్యూహం. ఇక మిస్ వరల్డ్కు సంబంధించిన వార్త. థాయిలాండ్ భామ 72వ ప్రపంచ సుందరి ఓపల్ సుచాత చువాంగ్ శ్రీ ఫైటర్ జెట్లను నష్టపోయాం. పాక్ ఆపరేషన్ సమయంలో వైమానిక దళానికి స్వల్ప నష్టం. వ్యూహాత్మక తప్పును సరిదిద్ది దాయాదుపై అటాక్ చేశాం. మన జెట్లను అడ్డుకోలేకపోయిన చైనా ఆయుధాలు. ఆ తర్వాత కాల్పుల విరమణ బేరానికి వచ్చింది పాకిస్తాన్ అని చెప్పేసి ఆయన మాట్లాడితే, మరి కోల్పోయిన యుద్ధ విమానాలు ఎన్ని? 6 కోల్పోలేదు అంటారు, సరే కానీ ఎన్ని కోల్పోయినా మరి చెప్పాలని చెప్పేసి రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి డిమాండ్ చేస్తూ ఉన్నాడు. 3395 కోవిడ్ కేసులు. దేశంలో మరోసారి వేగంగా వైరస్ వ్యాప్తి. కేరళలోనే 1336 పాజిటివ్ కేసులు నేట. 4 రాష్ట్రాల్లో ఒకే రోజు నిన్న మొత్తం 4 చచ్చిపోయారు ఒకటే నాడు కరోనాతోటి. ఇక వేగంగా వ్యాపిస్తున్న JN2 NB 1.8.1 వేరియంట్లు. ఆందోళన చెందొద్దు అని చెప్పేసి వైద్య శాఖ చెప్తుందని జాగ్రత్తగా అయితే ఉండాల్సిన బాధ్యత మనదే. ఇక పీజీ మెడికల్ సీట్ల పెంపుకు అనుమతి ఇవ్వండి అని చెప్పేసి విద్యార్థుల స్టైఫండ్ సమస్యను పరిష్కరించాలని చెప్పేసి కొన్ని మెడికల్ కాలేజీలకు మినహాయింపులు ఇవ్వాలని చెప్పేసి NMC చైర్మన్ను ఆరోగ్య శాఖ మంత్రి నేషనల్ మెడికల్ కౌన్సిల్ చైర్మన్ను నిన్న కలిసి ఆయన
కొన్ని ప్రతిపాదనలు పెట్టిండు. ఇక మొబైల్లోనే భూ హక్కులు, త్వరలోనే భూభారతి యాప్, సెల్ ఫోన్లోనే భూమి వివరాలు మొత్తం చూసుకోవచ్చట. హక్కులు మార్చుకునేందుకు ట్రై చేస్తే అలర్ట్ మెసేజ్ వస్తుందట ఎవరైతే భూ యజమాని ఉంటారో వాళ్ళకి. ఇక అంగన్వాడీల రిటైర్మెంట్ వయసు పెంచారు, 65 ఏళ్ళట. టీచర్లకు 2 లక్షలు, హెల్పర్లకు 1,00,000 బెనిఫిట్స్ పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఇక బీజేపీతో కలిసేందుకు బీఆర్ఎస్ ప్రయత్నం, గతంలో కవిత అరెస్టు కాకుండా ఉండేందుకు యత్నం. ఆ పార్టీలో చార్పత్త ఆట నడుస్తుంది. కల్వకుంట్ల క్రియేషన్స్ డ్రామా, కాంగ్రెస్ ప్రొడక్షన్స్ అని చెప్పేసి కేంద్ర మంత్రి బండి సంజయ్ అంటాడు. గురుకులాల్లో అవినీతికి చెక్, సెంట్రలైజ్ టెండర్లకు సర్కారు ప్లాన్. ప్రస్తుతం పేరెంట్స్ కమిటీల పేరుతో దందాలు, కొత్త సిస్టంతో ఉన్నతాధికారుల మానిటరింగ్. మహిళా సంఘాలకు నిత్యావసర వస్తువుల సరఫరా బాధ్యత అప్పగించాలని చెప్పేసి పేస్ట్, టూత్ బ్రష్ కొనుగోలుకు విద్యార్థులకు కార్డు ఇవ్వాలి. ఏదైతే నిత్యం విషాహారం తిని, కలుషితాహారం తిని విద్యార్థులు అస్వస్థత గురవుతారో దాని మీద అట్లా కాకుండా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న అధికారులకైతే కొంత ఆదేశాలు ఇచ్చిండు, కొన్ని బాధ్యతలు అప్పచెప్పిండు. ఇక 10 తారీఖు నాడు భారత్ బంద్ అంట. మావోయిస్టుల ఎన్కౌంటర్లకు నిరసనగా 10 తారీఖు నాడు భారత్ బంద్కు పిలుపునిచ్చారు. 11 నుంచి ఆగస్టు 3 వరకు అమరుల స్మారక సభలు జరుపుతారట. శాంతి చర్చలకు ఒప్పుకున్న ఆపరేషన్ కగార్. నంబర్ల నష్టం భారీదే కానీ శాశ్వతం కాదు. మావోయిస్టు అధికార ప్రతినిధి అభయ్ పేరిట ఒక లేఖ రిలీజ్ చేసిర్రు. ఇక సరిహద్దు రాష్ట్రాల్లో మాక్ డ్రిల్స్ చేసిర్రు. జమ్మూ కాశ్మీరు, చండీగఢ్ సహా 6 రాష్ట్రాల్లో విన్యాసాలు. పలు చోట్ల విద్యుత్ సరఫరా నిలిపివేసి బ్లాకౌట్. అత్యవసర పరిస్థితులపై ప్రజలకు అవగాహన. దిశ ఇట్లా ఉంటే స్వేచ్ఛ పత్రికలో చూస్తే చాప కింద నీరులా కమ్మేస్తున్న కరోనా. 10 రాష్ట్రాల్లో 20 మంది మృతి. దేశంలో విస్తరిస్తున్న వైరస్. 3,000 దాటిన కేసుల సంఖ్య. కేరళలో అత్యధికంగా 1336 కేసులు కోవిడ్ కేసులు ఉన్నాయి. అంటే మిజోరంలో తొలి కేసు నమోదైంది. ఇక జాగ్రత్తగా ఉండాలి అని చెప్పేసి ఈ హెచ్చరిక వార్తలాగా అనుకోవచ్చు. ఉద్యోగుల సమస్యలపై 3 మెయిన్ కమిటీ నివేదిక. మంత్రుల సబ్ కమిటీకి నివేదిక అందజేసినట్టు. త్వరలో ఉద్యోగ సంఘాలతోటి ఈ మంత్రులు భేటీ అవుతారా లేక ముఖ్యమంత్రి భేటీ అవుతారా అనేది తెలవాల్సి ఉంది. విశ్వసుందరిగా తాయిబామ ముగిసిన 72వ మిస్ వరల్డ్ పోటీలు ఇక పక్కకు పెట్టారా? మరో పదవి ఇస్తారా? కొత్త కమిటీల్లో మంత్రులకు దక్కని చోటు. 4 అభిమానుల్లో తీవ్ర అసంతృప్తి. 4 ఎవరో అంటే కొండ సురేఖ, తుమ్మల, జూపల్లి, కోమటిరెడ్డి. కాంగ్రెస్ పార్టీలో కూడా డిస్కషన్ అవుతుందంట. మరి వాళ్ళని పక్కన పెట్టిరా ఏంది? కొత్త కమిటీలు వేసి కదా, క్రమశిక్షణ కమిటీ, ఆ కమిటీ అని. అది ఐటీడీఏల్లో పడకేసిన వైద్యం, విద్యది అదే దారి. అందుబాటులో లేని డిప్యూటీ డిఎం అండ్ హెచ్ఓ. డెలివరీలు చేయాలంటే డోలీ కట్టాల్సిందే. ఏజెన్సీ ప్రాంతాల్లో వైద్యం కోసం ఆదివాసీల అవస్థలు. ఇక కేసీఆర్కు పార్టీ కాని పార్టీ. కేసీఆర్కు ఒక కన్ను బీఆర్ఎస్, మరొక కన్ను తెలంగాణ జాగృతి. కాళేశ్వరం కమిషనా, కాంగ్రెస్ కమిషనా? తెలంగాణ వాదాన్ని నిలబెట్టింది జాగృతి. గోదావరిలో తెలంగాణ వాటాను కాపాడాలి, లేదంటే జాగృతి పవర్ ఏంటో చూపిస్తాం. రేవంత్ ఏపీ ప్రయోజనాల కోసం పనిచేస్తున్నాడు, ఆయనకు సీఎం కుర్చీలో కూర్చుని అర్హత లేదని చెప్పేసి ఎమ్మెల్సీ కవిత అన్నది. నిన్న కొత్తగా జాగృతికి కొత్త ఆఫీస్ ఓపెన్ చేసింది. 4 తారీఖు నాడు ఆమె కేసీఆర్కు కాళేశ్వరం కమిషన్లు ఇచ్చినటువంటి నోటీసులు ఏవైతున్నాయో దానికి వ్యతిరేకంగా మహాధర్నా, ఇందిరా పార్క్ దగ్గర మహాధర్నా చేయబోతా ఉంది. జూన్ 10 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో పర్యటించి జాగృతిని యాక్టివేట్ చేసి ఆ కమిటీలు వేసి బీఆర్ఎస్కు సమాంతరంగా జాగృతిని నడిపించే ప్రయత్నం చేస్తుందని కూడా చెప్పొచ్చు. ఇక ఈటల పొలిటికల్ సమావేశాలేనా? ప్రజా సమస్యలపై మీటింగ్ పెట్టరా? ఏడాదిన్నర కావస్తున్నా పట్టించుకోరా? 2 నెలల్లో మంచినీరు ఇవ్వాలి, లేదంటే జలమండలిని ముట్టడిస్తాం. పిసిసి ప్రెసిడెంట్కు పరిపక్వత లేదు అని చెప్పేసి ఈటల రాజేందర్ అంటాడు. ఇక హరీష్ రావు కామెంట్స్. ధైర్యం లేదా? దిగజారుడు రాజకీయాలు సిగ్గుచేటు. సూటిగా ఎదుర్కొనే దమ్ము లేదా? మీలాగా చిల్లర రాజకీయాలు చేయను అని చెప్పేసి పిసిసి చీఫ్ మహేష్ కుమార్పై మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు ఫైర్ అయ్యిండు. నెలకు 1,500 కోట్లు రాజీవ్ యువ వికాసం కోసం కేటాయింపులు. అక్టోబర్ 2 వరకు స్కీమ్ పంపిణీ. విడతల వారీగా క్షేత్రస్థాయిలో ఎంపికపై అభ్యర్థుల్లో ఆందోళన. మొత్తం 9.9 లక్షల అప్లికేషన్ల పెండింగ్లు ఉన్నాయట. ఇక దొంగలంతా ఒకటై నాపై వార్.
కవిత ఇష్యూపై స్పందించిన ఎమ్మెల్యే రాజాసింగ్. బండి అనుచరులు వర్సెస్ రాజాసింగ్ మధ్య వారు సోషల్ మీడియాలో వ్యతిరేకంగా బండి అనుచరుడి పోస్ట్ ఘాటుగా స్పందించిన గోషమాల్ ఎమ్మెల్యే. పరోక్షంగా బండి సంజయ్పై విమర్శలు, కరీంనగర్ నుంచే తనపై వారంటూ వ్యాఖ్యలు. ఇక స్వేచ్ఛలో ఇట్లా ఉంటే సాక్షి పత్రికలో చూస్తే మహిళలు కన్నెర్ర చేస్తే ఉగ్రవాదులు వారి సూత్రధారులు అందరూ కూడా నారీ శక్తిని తట్టుకోలేరని చెప్పేసి మోడీ అన్నారు. రాజ్యాంగం వల్లే భారతదేశము దృఢంగా ఉంది, సంక్షోభము కరోనా లాంటి సమయాల్లో కూడా తట్టుకోగలిగిందని చెప్పేసి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బిఆర్ గవాయ్ అంటాడు. ఇక జూన్ 10న రాష్ట్ర వ్యాప్త బంద్ అట. మావోయిస్టుల మీద జరుగుతున్న ఈ దాడులకు ఆపరేషన్ కగారుకు వ్యతిరేకంగా మావోయిస్టులు పిలుపునిచ్చారు. ఇక మిస్ వరల్డ్ చువాంగ్ శ్రీ తాయిబామును వరించిన అందాల కిరీటం. న్యూస్లో ఇండియా ఫస్ట్ తెలంగాణ ఫస్ట్ మా నినాదం అని చెప్పేసి ఇంగ్లాండ్లో వార్విక్ యూనివర్సిటీలో కేటీఆర్ ఒక కామెంట్ చేసిండు. కేసీఆర్కు ఎందుకు నోటీసులు ఇచ్చిరని చెప్పేసి కవిత ప్రశ్న. గోశాలల విస్తీర్ణం 50 ఎకరాలకు తగ్గొద్దు, పెంచాలి. ఎందుకంటే మొన్న ఏదైతే కోడేలు చచ్చిపోయినాయో వెమ్లాడల దాని మీద సీఎం రేవంత్ రెడ్డి స్పందించిండు. అమ్మ బాధ, చిన్నారి మానసిక వ్యధ, తల్లులకు గృహహింసతో పిల్లలపై ప్రభావం, యుక్త వయసులో మానసిక సమస్యలు, ఒత్తిడి ఆందోళనకు గురవుతున్న టీనేజర్లు. ఇక హరిహర వీరమల్లును ఆపడం కోసమే బంద్ అనడం దుర్మార్గం. పర్సెంటేజ్ అంశాన్ని పక్కదారి పట్టించి హరిహర వీరమల్లును ఫోకస్ చేయడం దారుణం. ఆ సినిమాతో లింక్ పెట్టడం సరికాదు. పర్సంటేజీ విధానంతో ఇండస్ట్రీకి మేలు. సింగిల్ థియేటర్లు, చిన్న నిర్మాతలను బతికించాలని చెప్పేసి ప్రజా సినిమాల నిర్మాత, ప్రజా హీరో అంటారు కదా, పీపుల్స్ హీరో, పీపుల్స్ స్టార్ ఆర్ నారాయణమూర్తి ఒక సంచలన కామెంట్ అయితే చేసిండు. ఇక కాళేశ్వరంపై ఎదురుదాడి. ప్రాజెక్టు పూర్వాపరాలను వివరించనున్న హరీష్ రావు. 2న కాళేశ్వరంపై తెలంగాణ భవన్లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్. 4న ప్రవాస తెలంగాణ వాసులతో కేటీఆర్ జూమ్ సమావేశం. అంటే ఏదైతే కేసీఆర్ను విచారణకు పిలిచిరో దానికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ రెడీ అవుతుంది. ఇక సర్వే నెంబర్లు మార్చుకోవచ్చు. రికార్డుల్లో ఒక సర్వే నెంబర్, కబ్జాల్లో ఉన్న భూమిని మరొకటి. రాష్ట్రంలో చాలా ఏళ్లుగా ఈ సమస్య ఉన్నది. రైతుకి ఇష్టమైతే సర్వే నెంబర్లు మార్చాలని సర్కారు నిర్ణయం తీసుకుంది. సరికొత్త పద్ధతికి శ్రీకారం చుట్టబోతాను. సర్వే నెంబర్ మాత్రమే మారుస్తారట. భూ విస్తీర్ణంలో ఎలాంటి తేడాలు ఉండో, సర్వే నెంబర్ మాత్రమే మారుస్తామని చెప్పేసి దానికి సంబంధించిన ఏర్పాట్లు చేయబోతా ఉన్నారు ప్రభుత్వం. ఇవి ప్రధానంగా ఈరోజు మనం అన్ని పేపర్లో గమనిస్తే హెడ్లైన్స్ అట్లుంటే ప్రధాన వార్తల్లోకి వెళ్దాం. ఏం వార్తలు జరుగుతూ ఉన్నాయి, ఏమున్నాయి ఈరోజు హెడ్లైన్స్ సంబంధించి లోపల డీటెయిల్స్